హలో! 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 ఏం చేస్తున్నారు? ఏం వండుకున్నారు ఈరోజు మీరు ఇంట్లో? నేనైతే వేడి వేడి పప్పులోకి మిరపకాయ వేయించుకొని, అలా శనగపిండి చిలకరించి తింటే అస్సలు మామూలుగా ఉండదు. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా? ఎప్పుడు రొటీన్‌లో వడియాలు, చల్ల మిరపకాయలేనా? ఇలా ట్రై చేస్తే సూపర్ టేస్ట్. పచ్చిమిర్చిని అలా దోరగా వేయించుకొని, శనగపిండిని ఒక 2 గంటలు చిలకరించేసి, తగినంత ఉప్పు వేసుకొని, అలా 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 వేయించేసుకుంటే, పప్పులో కొరుక్కుంటే సూపర్ అండి అసలు. ఏ కూరైనా దీని ముందు బలాదూరే. అవునంటారా? కాదంటారా? పప్పులో ఎప్పుడు రొటీన్‌గా నూనె తాలింపే వేస్తున్నారా? ఇలా ఒకసారి ట్రై చేయండి. నెయ్యి తాలింపు వేస్తే ఆ పప్పు రుచి కమ్మగా అద్భుతః.